ఓం నమో భగవతే శ్రీరమణాయ. 4వ ప్రకరణము సంభాషణలు. అందులోని 2వ ఘట్టం విచారణ. పృచ్ఛకుడు: మీ విచారణ మార్గం యొక్క విశిష్టత ఏమిటి అని అడిగారు. దానికి మహర్షి, అనేక సిద్ధాంతాలు ఇప్పుడు వ్యాప్తిలో ఉన్నాయి. ఒకరంటారు, జీవుడు భగవంతుని ఆరాధించి చివరకు భగవంతునిలో కలిసిపోతాడని. మరొకరంటారు, పరమాత్మ వేరు, జీవుడు వేరు, జీవుడు ఎప్పుడూ పరమాత్మలో ఐక్యం కాడని. ఇలా ప్రాప్యస్థితిని గురించి అనవసరపు గందరగోళం మొదట్లోనే ఏర్పడుతుంది. అందరూ అంగీకరిస్తున్న సత్యం జీవుడున్నాడు కనుక సాధకుడు ఈ జీవుడు ఎవరు, నేనెవడను అని ప్రశ్నించుకోవాలి. ఇలా ప్రశ్నించగా సత్యం అనుభూతమవుతుంది. ఈ మార్గంలో ఊహాపోహలకు స్థానం లేదు. కావలసింది లోచూపుతో నేనూను వెతకడం. అప్పుడు సూర్యుడు వితయించినట్లు జ్ఞానం కలుగుతుంది. ఇందులోని 25వ ప్రశ్న. పృచ్ఛకుడు: నేనును విచారించడం ఎట్లా? మహర్షి: నేనును విచారించడం అంటే అహం వృత్తిని విచారించడం. ఈ అహం వృత్తి ఆత్మ నుండి పుట్టుకు వస్తుంది. కుక్క ఎక్కడో దూరంలో తనకు తెలియని చోట ఉన్న యజమానిని వాసన పసికట్టి అతనిని చేరుకున్నట్టు సాధకుడు అహం వృత్తిని పట్టుకుని ఆత్మలోనికి చేరాలి. ఆ వాసనే యజమానిని పట్టించింది. అట్లాగే సాధకుడు అహం వృత్తిని పట్టుకుంటే అదే ఆత్మను పట్టిస్తుంది. 26వ ప్రశ్న. పృచ్ఛకుడు: ఇతర వృత్తుల నుండి అహం వృత్తిని ఎందుకు ప్రత్యేకించాలో నాకు విశదం కావడం లేదు. దానికి మహర్షి ఇచ్చిన సమాధానం, అహం అను మాటే అర్థవంతమైనది. హా ఈ 2 అక్షరాలు సంస్కృత అక్షరమాలకు మొదలు చివర, అంటే సకలము అహంలోనే ఉందని అర్థము. 27వ ప్రశ్న. పృచ్ఛకుడు: విచారణకు అహం వృత్తినే ఎందుకు ఆధారం చేసుకోవాలి? మహర్షి: అహం వృత్తి సర్వుల ప్రత్యక్షానుభవం. ఈ అనుభవం నుండి సర్వులు సులభంగా ఆత్మను చేరుకోవచ్చు. ఇది అత్యంత సహజమైన మార్గం. అహం వృత్తి ఆత్మను శరీరాన్ని కలిపే ఒక ముడి. అందుకే దీనిని చిజ్జడ గ్రంథి అని కూడా పిలుస్తారు. అన్వేషణలో అహం వృత్తిలోని చిత్ స్వభావాన్ని మనం పట్టుకోవాలి. అప్పుడు మనం ఆత్మలోకి వెళతాం. 28వ ప్రశ్న. పృచ్ఛకుడు: విచారణ ప్రారంభించిన కొంతసేపటికి కేవలం శూన్యం గోచరిస్తుంది. ఇంకా ముందుకు ఎలా నడవాలి? దానికి మహర్షి ఇచ్చిన సమాధానం, శూన్యాన్ని చూస్తున్నప్పుడు మీరు ఉన్నారు కదా, మీరు లేకపోతే ఎవరికి గోచరించింది? కనుక మీపైనే మీ దృష్టిని కేంద్రీకరించండి. అంటే ధ్యానించేవాణ్ణి ధ్యానించండి, విచారించేవాణ్ణి విచారించండి. ఇక్కడ విశేషం విచారించేవాడు, విషయము ఒకటే. నేనే విచారించాలి. మొదట్లో మనం ఆత్మను విషయంగా చూస్తున్నాం. కొంత సాధన చేసిన తర్వాత ఆత్మను శూన్యంగా చూస్తాం. మరింత పురోగమించిన తర్వాత ఆత్మను ఆత్మగా చూస్తాం. ఈ 3వ దశలో నిజానికి చూడడం అంటూ ఉండదు, ఆత్మగా ఉండడమే. 29వ ప్రశ్న. పృచ్ఛకుడు: ఇప్పుడు మేం అనుభవిస్తున్న నేను ఆత్మ కాదా? మహర్షి: కాదు, ఇది అహంకారం. అయితే ఈ అహంకారం సాక్షాత్తు ఆత్మ నుండి పుడుతోంది. 30వ ప్రశ్న. పృచ్ఛకుడు: నేనెవరిని విచారించేందుకు ముందు కర్మ సన్యాసం చేయాలా? మహర్షి: సన్యాసం అంటే ఏమని మీ అభిప్రాయం? కూర్చోవడం, లేవడం, తిరగడం, తినడం అన్నీ కర్మలే కదా. ఇందులో దేన్ని విడుస్తారు? అందుకే నేను కర్మననే అహంభావం విడవమన్నారు పెద్దలు. 31వ ప్రశ్న. పృచ్ఛకుడు: భగవాన్, నాకు వేదాంతం తెలియదు, సన్యాసిని కాలేను. మీరు బోధించే విచారణ మార్గం అవగతం కావడం లేదు. నాకు వేరే గతి లేదు. మీరే సులభ మార్గం బోధించాలి. దానికి మహర్షి చెప్పిన సమాధానం, ఉన్నది 40 శ్లోకం తరువాత శ్లోకం క్రమంగా పారాయణ చెయ్యి. వెంటనే అర్థం తెలియకపోవచ్చు. ఆ గ్రంథం సత్యంతో నిండి సత్యాన్ని వివరిస్తుంది. పారాయణ చేయగా చేయగా ఒకనాటికి నీకే సత్యం అనుభవంలోకి వస్తుంది. పాము కుబుసం విడిచి స్వప్రకాశంతో బయటకు వచ్చినట్లు ఈ శ్లోకంలోని శబ్దం అదృశ్యమై సత్యం అవగతమవుతోంది. 32వ ప్రశ్న. పృచ్ఛకుడు: స్వామి,
జ్ఞానం పొందేందుకు నేనెవడను అనే విచారణయే సాధనమంటారా? మహర్షి: ఒక్క విచారణయే కాదు, రూపమో నామమో యోగమో తపమో జపమో ఏ ఒకటి కాని అవలంబించి పట్టుదలతో సాధన చేయగా అదే తానవుతాడు. అధికారి తారతమ్యాన్ననుసరించి ఒకటి కన్నా ఒకటి మేలని అంతరంతరాలుగా చెప్పారు. తిరువన్నామలైకు కొందరు చాలా దూరంగా ఉంటారు, కొందరు దగ్గరగా ఉంటారు, కొందరు ఊళ్ళో ఉంటారు, కొందరు హాలులోకే వస్తారు. హాలులో అడుగుపెట్టిన వారికి అదిగో మహర్షి అంటే చాలును. తక్కిన వారికి ఆ రైలెక్కి ఆ మార్గము పోయి అక్కడ మారాలని, ఆ రైలెక్కి అక్కడ దిగితే చాలని, ఇదిగో ఈ దోవ పోయి ఈ మలుపు తిరగడం నీ చెప్పవలసి వస్తుంది. అదేవిధంగా అధికారిననుసరించి సాధనలు చెప్పారు. అంతటా పూర్ణంగా ఉన్న తన్ను తెలుసుకోవడానికి కాదీ సాధనలు, పై విషయాలను తోసివేయడానికే. పైవన్నీ తోసివేస్తే తాను ఉన్నట్లుంటాడు. సదా ఉండేది ఏదో అదే తాను. అన్నీ తనలో పుట్టినవే. ఆ విషయం ఎప్పుడు తెలియగలదంటే తాను తానెరిగినప్పుడే. ఎరుగనంతవరకు ఈ దృశ్యమంతా యథార్థంగానే తోస్తుంది. ఒకడు ఈ హాలులో పడుకుని నిద్రపోతాడనుకో, ఆ నిద్రలో ఎక్కడికో పోయి దారి తప్పి ఆ ఊరు ఈ ఊరు కొండలు గుట్టలు తెగ తిరిగి ఎన్నాళ్ళో తిండి లేక నీళ్లు లేక మలమలా మాడుతూ కష్టపడి ఎవరెవరినో మార్గమడిగి తెలుసుకుని ఈ ఊరు చేరి ఈ హాలులో అడుగుపెట్టినట్లు తోచి అమ్మయ్యా అని ఉలికి పడిలేస్తాడు. ఈ కథంతా ఒక్క క్షణంలోనే. లేచిన వెనుక కదా తానెక్కడికి పోలేదని తెలిసేది. ఇది ఇంతే. జ్ఞాననేత్రం తెరిచినప్పుడు తానుగానే ఉన్నానని తెలుస్తుంది. 33వ ప్రశ్న పృచ్ఛకుడు: అన్నీ సాధనలు విచార మార్గంలో అణిగనవేనని అంటారే, నిజమేనా? మహర్షిగారు: అవును. నేనెవడననే విచారణయే వేదాంత బోధలన్నిటికీ మొదలు చివరాను. సాధన చతుష్టయ సంపత్తి కలవాడే వేదాంత విచారణకు అధికారి అంటారు. ఈ నాలుగింటిలో మొదటిదే ఆత్మానాత్మ వివేకం. ఆత్మ నిత్యం, జగత్తు మిథ్య అని తెలుసుకోవడమేనని దాని తాత్పర్యం. ఎట్లా తెలుసుకోవడం అంటే నేనెవరు, నా ఆత్మస్వరూపమేమిటి అని విచారించడమే. ఇది ముందే చెప్తారు కానీ అది నచ్చదు. ఏమేమో సాధనలు చేసి కడపట కాని దానిని అనుసరించరు. ఏబీసీడీలు చిన్నప్పుడే నేర్చారు కదా. బిఏ ఎంఏలైనా ఆ ఏబీసీడీలలోనే ఇమిడనవే. ఆ పెద్ద చదువులెందుకంటే నచ్చుతుందా? అంతా చదివి విమర్శిస్తే కదా ఏబీసీడీలేనని తెలిసేది. అన్ని శాస్త్రాలు ఆకారాది అక్షరాల్లో అణగలేదా? అట్లాగని శాస్త్రాలు వల్లవేసిన వెనుక కదా తేలేది. అట్లాగే ఒక్కొక్కటీను. ఎన్నో నదులున్నాయి. కొన్ని సూటిగాను, కొన్ని వంకర టెంకరగాను అక్కడక్కడ ప్రవహించి కడపట కడలిలో కలిసినట్లే అన్ని మార్గాలు విచారణ మార్గంలో అణుగుతున్నవి. అన్ని భాషలు మౌనంలో అణిగినట్లే. మౌనం అంటే ఎడతగని భాషన్నమాట. అంటే శూన్యంగా ఉండడం కాదు, తానుగానే భాషిస్తుంది. అంతా తనలోనే ఉన్నట్లు తెలుస్తుంది. తమిళనాడులో పెద్దలొకరు ఏరా మనం తెరగా ఉన్నాం, లోకమంతా మనలోని చిత్రాలుగా ఉన్నవి అని ఒక పాటలో పాడారు. మౌనం అంటే అంతటా పూర్ణమై ఉంటుంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అన్నట్లు జ్ఞాని దృష్టికి అంతా ఒకటిగానే తోస్తుంది. వారు చూసినా చూడని వారే. 34వ ప్రశ్న పృచ్ఛకుడు: లౌకిక మర్యాదను అనుసరించి ఇది నాది అని అనవలసి వస్తుంది కదా? మహర్షిగారు: అవునండి, అనవలసి వస్తుంది. అన్నంత మాత్రాన అన్నీ నేననుకుని భేదమోదాలు చెందవలసిన పనిలేదే. బండిలో పోతూ బండి నేనని అనుకుంటామా? సూర్యుడున్నాడు. నీళ్లతో నిండిన చిన్న కుండలలోనూ పెద్ద నదులలోనూ అద్దంలోనూ అన్నింటిలోనూ ప్రతిబింబిస్తాడు. అంత మాత్రాన అవన్నీ తాననుకుంటాడా? అవి చిన్నమైనప్పుడు చింతిస్తాడా? మనకు అంతే. నేను శరీరం కాదని తోసివేస్తే సూర్యుని వలె తనంతట తాను ప్రకాశిస్తూ సర్వత్రా నిండి ఉంటాడు. 35వ ప్రశ్న పృచ్ఛకుడు: అందుకు నేనెవడననే విచార మార్గమే ముఖ్య సాధనమని కదా భగవాన్ సెలవిస్తారు? మహర్షిగారు: అవును. అయితే అనధికారికి ఆ విచారణ మార్గం చెప్పరాదని వాసిష్ఠంలో రామునికి వశిష్ఠ విశ్వామిత్రులు బోధించారు.
మరికొన్ని గ్రంథాలలో చాలా జన్మలలో సాధన చేయాలని, 12 ఏళ్లు గురుసేవ చేసి ఉపదేశం పొందాలని ఏమో చెప్పారు. ఎన్నో జన్మలంటే భీతి కలుగుతుందని మోక్షం పొందే ఉన్నావోయ్. పైన వచ్చిన విషయాలే తోసివేయాలి, దానికే సాధన అని నేనంటాను. అయితే పై మాటలన్నీ పెద్దలు వృధాగా చెప్పలేదు. నేనే బ్రహ్మము కదా, మోక్షం పొందే ఉన్నాను కదా అని సాధన చేయక విచ్చలవిడిగా సంచరిస్తారని అధికారి కాని వానికి అది చెప్పరాదన్నారు. అంతేకాని మరేమీ లేదు. 36వ ప్రశ్న పుచ్చుకుడు. ఇవాన్సు, జ్ఞాన మార్గంలో సాధన అంటే ఏమిటి? మహర్షి గారు, నిరంతరం నేనును గురించిన అన్వేషణ, అహం పుట్టినరోజు వెదకడం, నేను ఎవరో తెలుసుకోవడం, నిత్యమైన నేను ఒక్కటే ఉంది, ఇది సచ్చిదానందపూర్ణమైంది. ఈ సత్యమైన నేనును మరిచిపోవడం వల్లనే సమస్త దుఃఖాలు అనర్థకాలు వచ్చి ముసురుకున్నాయి. సత్యమైన నేనును దృఢంగా పట్టుకున్నామా ఈ దుఃఖాలు వేదనలు బాధించలేవు. 37వ ప్రశ్న పృచ్ఛకుడు. సద్విచారణ ఒక్కటే అక్షరమైన బ్రహ్మజ్ఞానానికి దారితీస్తుందా? మహర్షి గారు, మహానుభావులందరూ చెప్పింది చేసింది అంతా ఒక్కటే. అది ఏమంటే బ్రహ్మజ్ఞానానికైనా బ్రహ్మానుభవానికైనా బ్రహ్మనిష్ట ఒక్కటే ఉపాయం. మనమే ఆత్మ, మనలను విడిచి వేరే ఆత్మ లేదు. వివేచన వైరాగ్యానికి ప్రతిపాదిక మాత్రమే. వివేచనలో వైరాగ్యోదమై అభాస తొలగి అనిత్య వస్తువును వదిలి నిత్యము సత్యము అయిన ఆత్మవస్తువును పట్టుకుంటాం. 38వ ప్రశ్న పృచ్ఛకుడు. నేను ఈ శరీరాన్ని ఎట్లా పొందాను? మహర్షి గారు, మీరు ఇప్పుడు నేను శరీరం అని చెబుతున్నారు. అంటే మీరు వేరు శరీరం వేరు అన్నమాటే కదా. ఈ ప్రశ్న శరీరానికి కాదు. కారణం అది జడం గనుక. మీరు గాఢ నిద్రలో శరీర స్పృహ లేకుండా ఉంటున్నారు. అప్పుడు మీకు ఈ ప్రశ్న పుట్టదు. మరెవరికీ ప్రశ్న కలుగుతోంది? 39 పృచ్ఛకుడు. అహంకారానికి. మహర్షి గారు, సరిగా చెప్పారు. అహంకారం శరీరం ఒకేసారి పుడుతున్నాయి, ఒకేసారి అణుగుతున్నాయి. నీవు నిజానికి ఈ అహంకారానివి కాదు. ఈ అహంకారం శరీరానికి ఆత్మకు మధ్యగా పుట్టుకు వస్తోంది. ఈ అహంకారం ఎక్కడి నుండి పుట్టుకు వస్తుందో వెతకండి. శాస్త్రాలలో కర్మను బట్టి శరీరం వచ్చిందంటారు. అయితే మొట్టమొదట కర్మ ఎలా పుట్టుకు వచ్చింది అనే ప్రశ్న వస్తుంది. దీనికి సరియైన జవాబు చెప్పలేం. కేవలం ఊహలపైన ఆధారపడాలి. ఇట్లా ఊహల మీద ఆధారపడడం కంటే సూటిగా ఈ అహంకారం ఎక్కడి నుంచి పుడుతుందో విచారించడం ఉత్తమం. ఆ విచారణ వాస్తవమైంది, ప్రయోజనకరమైంది. 41వ ప్రశ్న పృచ్ఛకుడు. వ్యామోహాలను జయించేదెట్లా? మహర్షి గారు, వాటి మూలాన్ని వెతికితే అవి సులభంగా పోతాయి. కామ క్రోధాదులే శత్రువులు. అవి ఎట్లా తలెత్తుతున్నాయి? విషయం ఎడల ఇష్టాయిష్టాలే కామక్రోధాదులుగా మారుతున్నాయి. విషయం స్వయంగా మనోవికారాలను కల్పించగలదా? నిజానికి అవిద్య లేక అజ్ఞానం వల్లనే మనోవికారాలు ఏర్పడుతున్నాయి. అజ్ఞానం ఎవరికి అని సూటిగా ప్రశ్నించుకోండి. ఇట్లా అహం మూలాన్వేషణ చేస్తే ఆత్మదర్శనం అవుతుంది. అప్పుడు ఏ వ్యామోహాలు ఉండవు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. నమస్తే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అండ్ పక్కవారికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీ సరిత. ఓం నమో భగవతే శ్రీరమణాయ.